ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. వేర్ దెర్ ఇస్ నో విషన్ ద పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ ఈజ్ హీ. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దర్శనం లేని జీవితం తెగిపోయిన గాలిపటం లాంటిది. ఈ శ్రమల దినాలలో దేవుని వాక్యం అనే కట్టుబాటులో ఎలా నూతనత్వాన్ని పొందుకోవాలో ఈ ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న మన జీవన ప్రయాణంలో ఒక ఆలోచనతో ముందుకు సాగుదాం. ఒక నావకు దిక్సూచి లేకపోతే అది సముద్రంలో దారి తప్పిపోతుంది. అలాగే ఒక మనిషి జీవితానికి దైవికమైన ఉద్దేశం లేకపోతే ఆ జీవితం వ్యర్థమైన పనులతో నిండిపోతుంది. మనం కేవలం బ్రతుకుతున్నామా, లేక ఒక లక్ష్యం కొరకు ముందుకు సాగుతున్నామా? దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అని. దేవోక్తి అంటే దేవుని నుండి వచ్చే ప్రత్యక్షత లేదా దర్శనం. ఈ శ్రమల కాలం మన కళ్ళకు అంటుకున్న లోకపు మసకను వదిలించుకొని దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళికను చూసే సమయం ఇది. ఈ ధ్యానం నీ జీవితానికి ఓ స్పష్టమైన దిశను ఇవ్వబోతుంది. దర్శనం అంటే దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరచటం. దేవుని మాట మనకు వినిపించకపోతే మన ఆత్మ అంధకారంలో ఉన్నట్లే. అలానే దేవుని భయము లేని చోట మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. ఆ విచ్చలవిడితనమే మనిషిని ఆత్మీయ పతనానికి గురి చేస్తుంది. దర్శనం ఉండడం ఒక ఎత్తైతే, ఆ దర్శనానికి లోబడి దేవుని వాక్యానుసారముగా నడవటం మరో ఎత్తు. ఆ వాక్యమే మన జీవితానికి సరిహద్దు. అది గోడ లాంటిది, మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా? దానికి కారణం ఏంటో నువ్వు ఆలోచన చేసావా? నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఆయనకు సాక్షిగా ఉండాల్సిన నీవు ఆయన సన్నిధిలో గడపాల్సిన ఆత్మీయ సమయాన్ని లోకపు సంతోషాలకు, లోకపు కార్యాలకు నువ్వు వాడుతూ నీ ఆత్మీయ కట్టుబాట్లను తెంచుకున్నావేమో. ఒకసారి నీవు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం ప్రార్థనను, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో అప్పుడే మనలో క్రమశిక్షణ తప్పుతుంది. లోకపు పోకడలు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి. దేవుని మాటను వినడం మానేసిన రోజే నువ్వు ఆత్మీయంగా దారి తప్పటం మొదలవుతుంది. ఈ శ్రమ దినాల ధ్యానంలో ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచన చెయ్యి. దేవుడు చూపిన మార్గంలోనే ఉన్నావా నువ్వు ఇంకా? లేక నీ ఇష్టమే నీకు దైవం అయిపోయిందా? పశ్చాత్తాపం అంటే తిరిగి దేవుని వాక్యం అనే సరిహద్దులోనికి నువ్వు రావటం. ఒక రైలు పట్టాల మీద ఉన్నంతసేపే దానికి వేగం, భద్రత. పట్టాలు తప్పితే అది నాశనమే. అలాగే దేవుని వాక్యం అనే పట్టాల మీద నీ జీవితం ఉన్నప్పుడే నువ్వు దీవించబడతావు. ప్రియ దేవుని జనాంగమా, ఈ 40 రోజులు నీవు నీ పాత అలవాట్లను, విచ్చలవిడితనాన్ని వదిలేసి దేవుని దర్శనాన్ని వెతకాలి. నీవు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నీ ఆత్మను నూతనపరుస్తాడు. దేవుని వాక్యానికి లోబట్టం బానిసత్వం కాదు, అది అసలైన స్వేచ్ఛ. ఎందుకంటే అది నిన్ను పాపపు ఊబిలో పడకుండా నిన్ను కాపాడుతుంది. ఈరోజే నువ్వు వాక్యానికి విధేయత చూపితే
నువ్వు ఊహించినటువంటి ఆత్మీయ ఐశ్వర్యాన్ని నీవు పొందుకుంటావు. నీవు పొందుకోబోయే ప్రతి గొప్ప దీవెనకు నీ విధేయతే ఆధారం. దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే చీకటిలో కూడా నువ్వు దారి తప్పవు. స్థిరమైన నడిపింపు నీకు నిత్యము నీకుంటుంది. అపవాది శోధనలు నీ దరిదాపులకు రాలేవు. ఎందుకంటే వాక్యము నీకు ఆత్మీయమైన రక్షణిస్తుంది. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అది నిజమైన ధన్యత. ప్రియ దేవుని జనాంగమా, కట్టుబాటు లేని జీవితం గాల్లో కలిసిపోతుంది. వాక్యానికి లోబడిన జీవితం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ఉదయకాలం నీ నిర్ణయం ఏంటో? నీ జీవితం ఇప్పుడు కూడా ఆందోళనగా గందరగోళంగా ఉందేమో. ఏ నియమం లేక దారి తప్పుతున్నావేమో. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూస్తూ, అయ్యా, నా కండ్లు తెరువు, నీ దర్శనాన్ని నాకు అనుగ్రహించు, నీ వాక్యం అనే సరిహద్దుల్లో నేను నడిచేలాగా నా జీవితం మీద నీ దీవెనలు కుమ్మరించు అని ఆయన వైపు చూస్తూ ఆశ కలిగి ప్రార్థనతో దినాన్ని ఆరంభించు. ఆయన దగ్గరికి వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది కనుక విశ్వాసముతో ప్రార్థిస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు ధ్యానము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను హెచ్చరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నిజమే, ఈ లోకపు ఆశల మీద మేం దృష్టి ఉంచి నీ దర్శనాన్ని కోల్పోతున్నాం. మమ్మలను క్షమించండి. మరల తిరిగి మీ దర్శనము మాకు అనుగ్రహించి, అయా మేము కట్టులేక తిరిగే జనాంగముగా కాక నీ వాక్యాన్ని అనుసరించి ధన్యులమయ్యే కృపను మా జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ శ్రమల దినాలలో మమ్మలను నూతనపరచండి. నీ గొప్ప దీవెనలకు వారసులుగా మమ్మలను నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.